ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో నా ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ పెద్దలకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం నిజంగా నాకెంతో సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త సమయాన్ని కేటాయించి వింటున్నారంటే అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది వినడమే కాకుండా వాళ్ళు రాసుకుంటున్నామని చెప్పడానికి నాకు కొన్ని ఫోటోలు కూడా పంపిస్తున్నారు. మంచిది, మీరు చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినాల్లో వీలైనంత వరకు దేవుని వాక్యాన్ని మీరు సంగ్రహించండి. వీలైనంత వరకు మీకు అవకాశం దొరికినప్పుడల్లా, ఎందుకంటే ఒక కాలం రాబోతుంది. యోసేపు చెప్పాడు 7 సంవత్సరాలు వస్తాయి సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు వస్తాయి పంట పండనటువంటి క్షామము వచ్చేటువంటి సంవత్సరాలు. కాబట్టి ఈ మొదటి 7 సంవత్సరాల్లో అనగా యోసేపు యొక్క పరిపాలనలో 14 ఇయర్స్, లేకపోతే యోసేపు పైన అధికారిగా ఉన్న ఫరో కాలంలోని 14 ఇయర్స్ ఫ్యూచర్ని ముందుగా దేవుడు ఒక దర్శనము ద్వారా బయలుపరిచాడు. 1-2 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం జరగబోయేదని కాదు, 14 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఫరో ఉంటాడో యోసేపు ఉంటాడో మనకు తెలియదు, కానీ 14 సంవత్సరాల వరకు రాజ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనడానికి ఆ దర్శనము అన్యుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, ఫరోకు దేవుడు కలలు ఇచ్చాడు. దేవుడు ఎవరిని కరుణించాలో వారినే కరుణిస్తాడు. అంతవరకే కానీ పలాని భక్తుణ్ణే పలాని ప్రార్థనా పరుణ్ణే అని మనం, ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయగలడు. మనకు తెలిసిన ఉపమానమే, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు పనిచేసిన వాళ్ళకి, ఉదయం 9 గంటల నుంచి 6 గంటల దాకా పనిచేసిన వాళ్ళకి, మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల దాకా పనిచేసిన వాళ్ళకి, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకు పనిచేసిన వాళ్ళకి కూడా సమాన వేతనం ఇచ్చాడు ఆయన. ఆ యజమానుడి మీద ఒళ్ళు మండిపోయింది, మిగతా వాళ్ళకి సీనియర్స్కి ఒళ్ళు మండిపోయింది. ఇదేంటిది, దిస్ ఈజ్ టూ మచ్. 1 గంట పనిచేసిన వాడికి కూడా 1 దేనారం ఇవ్వడం ఇది అన్యాయం అని ఇంచుమించు తిరుగుబాటు ధోరణి ప్రదర్శించినప్పుడు, నేను ఎంత మీకు ఇవ్వాలని చెప్పాను, ప్రామిస్ చేశాను, అంతా ఇచ్చాను కదా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నా సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అది చాలా అద్భుతమైనటువంటి ప్యారబుల్. అది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. మధ్యలో మీదేంటి? దేవుని సొమ్ముతో దేవుడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. దేవుడు తన ప్రజలతో తనకిష్టం వచ్చిందని చేసుకుంటాడు. దేవుని చేతిలో మట్టి బొమ్మలు లాంటి వాళ్ళం మనం, ఆయన మనతో తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో ఎప్పుడైనా చెప్పానో లేదో మరి, దేవుని సార్వభౌమిక చిత్తాన్ని గురించి, గాడ్ సావరిన్ విల్ గురించి నేను బోధించినప్పుడు, ఒక పిల్లవాడు నేను చూస్తుండగానే ఇసుకలో ఒక నదీ తీరంలో ఒక మంచి గుడి కట్టి, ఇల్లు కట్టి, దానికి పూలు పెట్టి, రకరకాల ఆకులు పెట్టి డెకరేషన్ చేశాడు. ఇంతలోపు దూరంగా కూర్చున్నట్టు వాళ్ళ తల్లిగారు, రే బాబు రారా అని పిలిచేసరికి వాడు వెంటనే ఈ కష్టపడి ఇంచుమించు ఒక 40 నిమిషాలు కష్టపడి తయారు చేసిన వాటన్నిటిని కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోయాడు. వాటంతటిని తిలకిస్తున్నానే, బాబు ఏంటిది నువ్వు చేసిన దాన్ని, లేకపోతే అసలు ఎందుకు దీన్ని తొక్కేసి వెళ్ళిపోతున్నా, అలాగే ఉన్నివురా అంటే, లేదంకుల్ నా ఇష్టం అంకుల్, నేను చేసిందే కదా, నేను పడగొట్టుకుంటాను అంకుల్ అంటున్నాడు. ఒక వ్యక్తి చేసిన దాని మీద వానికి అధికారం ఉంది. దేవుడు కలుగజేసిన, సృష్టించిన మన మీద ఆయనకు అధికారం ఉంది. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వచ్చారు కాబట్టి బిడ్డల మీద తల్లిదండ్రులకు అధికారం ఉంది. తల్లిదండ్రుల మీద బిడ్డలకు అధికారం లేదు. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వచ్చారు కాబట్టి, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు పుట్టింపబడ్డారు కాబట్టి, నా కుమార్తె నా కుమారుడు అని వాళ్ళ మీద అధికారాన్ని చెలాయిస్తారు. ప్రేమపూర్వకమైన అధికారాన్ని పేరెంట్స్ చేస్తారు. అంతవరకే కానీ ఏదో పెత్తనమో నియంతృత్వ ధోరణి కాదు కుటుంబంలో జరిగేది. ఒక తండ్రి ప్రేమనో లేకపోతే తండ్రి యొక్క వ్యవహారాన్ని బిడ్డలు అపార్థం చేసుకోవచ్చు, తల్లి యొక్క వ్యవహారాన్ని అపార్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళకు ప్రత్యుపకారం చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. దేశమందు దీర్ఘాయుష్తో ఉండునట్లుగా, నివసించినట్లుగా, దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపు. దేవుని స్తోత్రం. సరే, ఏదేమన్నప్పుడు వాటిలో కూడా వెళ్ళలేదు. మన పాయింట్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చేస్తున్నాం.
మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగాల్లో యోహాను సువార్త 20వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క ఇష్ట ప్రకారం దేవుని కార్యాలు జరుగుతున్నాయి. నేను ఇందాక అక్కడ ఫరో కళల గురించి చెప్పాను నేను. అలాగే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ రోజుల్లో వీలైనంత మ్యాక్సిమం స్పిరిచువల్ ఫుడ్ స్టోర్ చేసుకోవాలి. వాక్యం ఎక్కడ దొరికిందా పొందుకోవాలి అనేది దాన్ని చెప్పడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. సరే, మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 21st chapter 1st verse. అటు తర్వాత యేసు ఆ, తిబెరియా సముద్ర తీరమున ఆ. శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకున్నాను. After these things, Jesus revealed himself again to the disciples at the Sea of Tiberias, and he revealed himself in this way. 20వ అధ్యాయములో 2 ప్రత్యక్షతలు ముగించబడ్డాయి. ఫస్ట్ అపియరెన్స్ లేకపోతే మేనిఫెస్టేషన్, సెకండ్ అపియరెన్స్ లేకపోతే మేనిఫెస్టేషన్. ఇప్పుడు 3వ ప్రత్యక్షతలోకి వెళ్తున్నాడు. ఇది 3వ ప్రత్యక్షత అని ఎక్కడుంది అంటే, ఇదే అధ్యాయం 14వ వచనంలో, లేకపోతే 21వ అధ్యాయం 14వ వచనంలో ఇది 3వసారి వారికి ప్రత్యక్షం అవుతున్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 11 సార్లు కనిపించాడు వారికి. సరే, ఆ వివరాల్లోకి మనం వెళ్ళలేదు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి అంటే ప్రభు ప్రత్యక్షత. ప్రభు ప్రత్యక్షపరుచుకోవడం, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇలా చెప్పినప్పుడు ఒక మాట కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, యోసేపు తన్ను తాను వారికి బయలుపరుచుకున్నాడు. ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఈజిప్షియన్ లాంగ్వేజ్లోంచి హీబ్రూ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. యోసేపు ఈజిప్షియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, సహోదరులు వచ్చేసి హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో దుభాషి ఉన్నారు. ఒక ఇంటర్ప్రెటర్ ఉన్నాడు, అతను ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. కానీ యోసేపు గుర్తుపట్టాడు ఈ 10 మందిని. గుర్తుపట్టి వాళ్ళ భాష ఈయనకు అర్థమవుతుంది, కానీ ఈయన భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని భాష మనకు అర్థం కాదు, మన భాష దేవునికి సులభంగా అర్థమవుతుంది. మనల్ని ఆయన సులభంగా అర్థం చేసుకోగలడు, కానీ మనం ఆయన అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని థియాలజీ అన్నారు. థియోస్ అంటే దేవుడు, ఆలజీ అంటే శాస్త్రము, దేవశాస్త్రము లేదా దైవశాస్త్రము, లేకపోతే దాన్ని వేదాంతం అని కూడా అన్నారు. వేదశాస్త్రం, దేవశాస్త్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ప్రభు ప్రత్యక్షత. ఎందుకు ఈ ప్రత్యక్షత? వై దిస్? పునరుత్థానం ఎందుకు మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రత్యక్షతలు ఎందుకు? యోహాను సువార్త 20వ అధ్యాయం సందేశాలని మనం ముగించేసి ఇప్పుడు 21లో కొన్నాం. కొందరు బైబిల్ పండితులు అన్నారు యోహాను సువార్త 20వ అధ్యాయంతో ఆగిపోయింది, దానికి మంచి కన్క్లూజన్ ఇచ్చాడు యోహాను గారు. కానీ 21వ అధ్యాయము అనేది ఎక్స్ట్రాగా లేకపోతే కలిపినట్టుగా ఉంది అన్నాడు ఒక బైబిల్ ఇంటర్ప్రెటర్ చెప్పినట్లు మాటని. ఇప్పుడు దానిలోకి వెళ్ళడం లేదు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే చివరి 9వ వచనము నుంచి చివరి వచనాలు అవి కొన్ని ఏన్షియంట్ టెక్స్టుల్లో అనగా మూల ప్రతుల్లో లేవంట, దాన్ని మళ్ళీ కలిపారు. ఎందుకు చెప్తున్నానంటే సువార్తల్లో కొన్ని అలా ఉంటాయి. ఉదాహరణకి ఇంకో చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 11 వచనాలు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అనేటువంటి ఆ స్టోరీ కొన్ని మూల ప్రతుల్లో లేదు. 12వ వచనం నుంచే మనకు కనిపిస్తుంది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి దాంతో పాత బైబిల్స్లో, లేకపోతే 17వ శతాబ్దంలో వచ్చినటువంటి కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో 12వ వచనం నుంచి యోహాను సువార్త ఆరంభమవుతుంది. అనగా 11 వచనాలు మిస్ చేసేశారు. తర్వాత కొన్ని టెక్స్టుల ఆధారంగా చేసుకొని కలుపుకున్నారు. ఏదేమైనప్పటికీ మార్కు సువార్త 16 అయినా యోహాను సువార్త 8 అయినా, లేదు అంటే యోహాను సువార్త 21వ అధ్యాయమైనా, అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం మనకు అవసరం లేదని కాదు, ఒక ముగింపు ఇచ్చాడు. మళ్ళీ ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉండడం కోసం సాధారణంగా 20తోనే ముగించబడాలి, ముగించబడింటే బాగుండేది. మార్కు సువార్త 16వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం, పునరుత్థానపు అధ్యాయం క్లోజ్ అయిపోయింది.
మత్తయి సువార్త 28వ అధ్యాయము పునరుత్థానపు అధ్యాయం క్లోజ్. లూకా సువార్త 24వ అధ్యాయము పునరుత్థానం గురించి క్లోజ్ అయిపోయింది. కానీ యోహాను అక్కడితో ఆగడం లేదు. ఆయన ఇంకొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే ముగ్గురు సువార్థికులు మత్తయి, మార్కు, లూకా అనేటువంటి వాళ్ళు మొదటి 2 ప్రత్యక్షతల మీదే దృష్టి పెట్టారు. లేకపోతే తర్వాత ఉన్నటువంటి ప్రత్యక్షతలను నంబర్ ప్రస్తావించకుండా, ఎన్నవది ఏంటి అనేది ప్రస్తావించకుండా వాళ్ళు జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మాత్రం ఒక్క 3వ ప్రత్యక్షతలోనే జరిగినటువంటి విషయాలు. ఈ అధ్యాయం మొత్తం 3rd అపియరెన్స్ను గురించే రాయబడింది. అనగా యోహాను దృష్టికి ఈ 3వ ప్రత్యక్షత అత్యంత ప్రాముఖ్యమైనట్టు ప్రత్యక్షతగా అనిపించింది. అనగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మొదటి ప్రత్యక్షత నార్మల్గా జరిగింది. 2వ ప్రత్యక్షత కూడా అతి ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే ఆయన 30వ వచనంలో 20వ అధ్యాయం 30వ వచనం, ఆయన తన శిష్యుల ఎదుట అనేకమైన సూచక్రియలు, ఇతర సూచక్రియలు అనేకం చేశాడు. బైబిల్ పండితులు సాధారణంగా యేసు ప్రభు చేసిన 39 అద్భుతాల యొక్క ప్రస్తావన ఉందని చెప్తున్నారు. ఓకే, కాదనడం లేదు. ఒకవేళ దాన్ని కౌంట్ చేస్తే 39, 40 అటు ఇటుగా ఉంటుంది అంతవరకే. కానీ ఒక్క మాటలోనే యోహాన్ తేల్చి చెప్పిన మాట చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. శిష్యుల ఎదుటే ఇన్ని పనులు చేశాడు 40 రోజుల్లో. లేకపోతే మిగతా 31 రోజుల్లో, 31 రోజులు అంటే ఇది 9వ రోజు జరిగినట్టు సంఘటన కనుక మిగతా 31 రోజుల్లో ఎన్నో కార్యాలు జరిగాయి. ఇంకా చివరికి వచ్చేసరికి యేసు చేసిన కార్యములు ఇంకను అనేకం ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే రాయాలంటే ఎవరో అన్నట్టుగా, ఇక్కడ చెప్పినట్టుగా భూలోకంలో గ్రంథాలు చాలవు. ఎవరు అన్నారు, సముద్రములో ఉన్నటువంటి నీళ్ళంత సిరా కావాలట, ఇంకా అంత ఇంకు కావాల్సి వస్తుందట. వాళ్ళు పొయిటికల్గా చెప్పారు అంతవరకే, కానీ అది అక్షరార్థంగా సముద్రంలో నీళ్లు ఎలాగ ఇంకైపోతుందని ఆలోచించొద్దు. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట. ప్రత్యక్షతలు ఎందుకు? వై దీస్ టైప్ ఆఫ్ రివలేషన్, సూపర్ న్యాచురల్ రివలేషన్స్? దీని యొక్క అవసరత ఏంటి? ఉందా లేదా? ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు చెప్తున్నట్టు ఒక అద్భుతమైన మాటను మనం ఈ సందర్భంగా పోల్చి చూసి ధ్యానించాల్సినట్టు అవసరం ఉంది. 1 Corinthians 12 chapter 7th verse. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. But to each one is given an expression of the Spirit for the benefit of all. ఆత్మ ప్రత్యక్షత, an expression of the Spirit. దాని అర్థం ఏంటంటే ఆత్మ యొక్క వ్యక్తీకరణ, ఆత్మ వ్యక్తపరచడం, ఆత్మ బయలుపరచడం. పరిశుద్ధాత్ముడట ప్రతి వానికి, ప్రతి మానవ ఆత్మకి, రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడట. ఆత్మ ప్రత్యక్షత. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనంలో ఆత్మ ప్రత్యక్షత కాదు, యేసు ప్రత్యక్షత, ఆదరణకర్త యొక్క ప్రత్యక్షత. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వరములతో కూడుకున్న విషయాలు చెప్తున్నప్పుడు అది వేరొక ఆదరణకర్త అని యేసు చెప్పిన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. మానవ ఆత్మకు దేవుని ఆత్మ ప్రత్యక్షత కావాలి. ఎప్పుడు నీళ్లు పైనుంచి కిందకి పారుతుంటాయి. నీళ్లు పైన ఉన్నాయి, అవి కిందకి పడుతున్నాయి. మళ్ళీ తర్వాత నీళ్లు అక్కడి నుంచి, అనగా కింద పడిన నీళ్లు ఆవిరైపోయి మేఘాల్లో ఉన్నట్టు ఇవన్నీ నీళ్లు వాటర్ కిందకు వస్తుంటాయి. పైనుంచి కిందకి, కింద నుంచి నీళ్ళు ఎప్పుడు పైకి పోవు, పైనుంచి కిందకు వస్తాయి. పైనుంచి దీవెనలు మనకు కిందకు వస్తాయి. కింద లోయ అనుభవంలో ఉన్న నీ దగ్గరికి పర్వత అనుభవంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి దేవుడు నీకు ఆ దీవెనలు కురిపిస్తాడు, కుమరిస్తాడు. అందుకనే దేవుని గురించి ఒక మాట చెప్పారు, ఆయన మహోన్నతుడు, అంటే మహా ఉన్నతమైన వాడు. ఈజ్ అ మోస్ట్ హై. ఇంకో చోట సర్వోన్నతుడు, ఈజ్ అ మోస్ట్ హై గాడ్, హైయెస్ట్ గాడ్ అని అర్థం. అంటే దాని అర్థం చాలా ఎత్తైనటువంటి పొడవైన దేవుడు అని కాదు దాని అర్థం.
అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉంటాడట. నో వన్ కెన్ అప్రోచ్ హిమ్. ఒక మనిషినో, ప్రధానమంత్రినో, ముఖ్యమంత్రినో ఒక వ్యక్తి అప్రోచ్ అవుతాడు, అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అవుతాడు. కానీ హీ ఈస్ ఇన్ ద లైట్. దేవుడు తేజస్సులో ఉండి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఆయన. మనం దేవుడు అనుకుంటున్నప్పుడు ఏదో చిన్న రాయి బొమ్మను ఉద్దేశించిగా దేవుని వాక్యంలో రాయబడింది, ఒక ఫోటోను ఉద్దేశించి రాయబడలేదు. దేవుడి విగ్రహం కాదు. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో చెప్పాడు, అమ్మా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పాడు. సమరయులకి విగ్రహాలు ఉన్నాయో లేదో మరి తెలియదు. యూదులు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు, విగ్రహాలు ఉండేవి కాదు. కానీ సమరయులు కాస్త డీవియేట్ అయిపోయారు యూదుల కన్నా. వాళ్ళని ఉద్దేశించి ప్రభు చెప్పాడు, అమ్మా దేవుడు విగ్రహం కాదు, దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ఏదో విగ్రహాన్ని చేసుకొని, ఏదో రూపాన్ని ఇమాజిన్ చేసుకొని చేసేటువంటి ఆరాధన సరైనది కాదు. ఆయన చెప్పినట్టు మాట, యూదుల ఆరాధన సరైనది కాదు, సమరయుల ఆరాధన సరైనది కాదు. ఒక ఆరాధన, ఒక అద్భుతమైన అసలు సిసలైన ఆరాధన జరగబోయే రోజులు రాబోతున్నాయి. ఇన్ కమింగ్ డేస్ దట్ టైప్ ఆఫ్ వర్షిప్ విల్ టేక్ ప్లేస్. అటువంటి ఆరాధన జరగబోతుంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మనమైతే చెప్తాం మా చర్చి మంచిది, నేను మంచోడిని, మా సంఘం మంచిది, మా సంస్థ మంచిది అని చెప్పుకుంటాం. యేసుప్రభు అలా చెప్పలేదు. అమ్మా మా వాళ్ళు ఈ కొండ మీద ఆరాధిస్తారు, అది తప్పే. మీ వాళ్ళు ఆ కొండ మీద ఆరాధిస్తారు, రెండూ తప్పే అని చెప్పాడు. చూడండి, అది ఒక యథార్థవంతుడైన వ్యక్తి వాళ్ళ తరపున వాళ్ళ లోపాలను కూడా ఎత్తి చూపించేశాడు. బైబిల్ యొక్క ఆనెస్టీ గమనించండి. బైబిల్ అందరూ చేసిన మంచి పనులే రాయబడలేదు. దావీదు చేసిన వందలాది మంచి పనులు ఉన్నాయి. అదే సమయంలో దావీదు చేసిన చిన్న తప్పును కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఏం ఆ పేజీ తీసేసి ఉంటే పోయిండేదిగా. గాడ్స్ ఆనెస్టీ, ద ఆనెస్టీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనిషి ఎంత బలవంతుడో అని లేఖనం నిరూపిస్తే మనిషి ఎంత బలహీనుడో అని కూడా లేఖనం నిరూపిస్తుంది. అనగా మానవుని యొక్క రెండు కోణాలని దేవుని వాక్యం ఎత్తి చూపిస్తుంది. మానవుని యొక్క రెండు పార్శ్వాల్ని, రెండు సైడ్స్ని. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ప్రతి వానికి కావలసిన ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ శిష్యులకి 12 కాదు 11, సాధారణంగా 12 అని అలవాటు అయిపోయింది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఒక ఆయన మిస్ అయిపోయాడు. 12 అన్నప్పటికీ కూడా 11 అని మీ మనసులో ఉంచుకోండి. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు కదా, కాబట్టి 12 అని చెప్పాడు, దుర్బోధ చేస్తున్నాడే మీరు ఆలోచించవద్దు. జస్ట్ సింపుల్ విషయం అంతవరకే. ఈ 11 మంది తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో రీప్లేస్ అయ్యాడు ఒక వ్యక్తి, మత్తియాస్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన 12వ అపోస్తులుడా లేకపోతే పౌలు 12వ అపోస్తులుడా అంటే వాక్య వివాదాలు ఉన్నాయి, వాటిలో కూడా వెళ్ళలేదు మనం. అంటే నంబర్ అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఈ నంబర్స్ అందరూ కలిసి ఏం చేశారు అనేదే ప్రాముఖ్యం. ఈ నంబర్స్ ఎక్కడ మెంబర్స్ అనేదే ప్రాముఖ్యం అంతవరకే. కానీ వాళ్ళు ఏంటి 70 లేకపోతే 12 ఏంటి అనేటువంటి వివాదాల్లోకి మనం వెళ్ళకూడదు. ఇందులో వచ్చి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ప్రభు ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆర్ ద అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్, పునరుత్థానము తర్వాత జరిగినటువంటి అపియరెన్సెస్. ఈ వీటిలో ఉన్నటువంటి 3 విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. జాన్, 1 జాన్, 2 జాన్, 3 జాన్ అని కాదు, జాన్ ఒకటే. కానీ ఎపిసల్ ఆఫ్ జాన్, సెకండ్ ఎపిసల్ లేదా ఫస్ట్ ఎపిసల్ అనే ఉద్దేశంతోనే. మొదటి పేతురు, 2వ పేతురు అని కాదు, పేతురులు 1వ పేతురు 2వ పేతురు ఉన్నాడు కాదు, పేతురు ఒకడే. కానీ చదువుదాం, ఇప్పుడు చదువుదాం లేఖన భాగాలు. 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. This is the way that the love of God was revealed to us. God has sent His only begotten Son into the world so that we might have God's own life through Him. ఈ ప్రత్యక్షత మనకు ఏం తెలియజేస్తుంది? ఈ ప్రత్యక్షతలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎలాగా? మాటల ప్రేమ కాదు దేవుని ప్రేమ. ఈ రోజులో మనుషుల ప్రేమ, నేను నువ్వంటే నాకు అభిమానం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తున్నారు. మాటల ప్రేమ ఇది. ఎవడో ఒకడు అన్నాడంట, నీకోసం ప్రాణమైనా పెడతానని. పెట్టమని అడిగితే పారిపోయాడట వాడు.
ప్రాణం తీసే ప్రేమలు ఈ లోకంలో కనిపిస్తున్నాయి, కానీ ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభువుది. దట్ ఈస్ ద ట్రూ లవ్, దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ సిలువలో కనిపిస్తుంది. ప్రేమకు గుర్తుగా హృదయాన్ని చెప్తుంటారు, కానీ ప్రేమకు గుర్తు హృదయం కాదు, ప్రేమకు గుర్తు సిలువ. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లవ్. ఏంటండి, ఒక నిలువు కొయ్య ఒక అడ్డు కొయ్య కలిస్తే ప్రేమ ఎలా అవుతుంది? అవును, ఆ సిలువలో దేవుని కుమారుడు తన ప్రాణార్పణ చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకానికి దిగి వచ్చి లోక ప్రజల కోసం లోక పాపములు తన మీద వేసుకొని లోక మాలిన్యం అంటకుండా జీవించి లోక కళ్యాణం కోసం తన ప్రాణం అర్పించాడే, అది కదా ప్రేమ. ప్రాణం తీయడం కాదు ప్రేమ, ప్రాణం పోయడమే ప్రేమ. అది ఆ పని చేసింది ప్రభువు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కనిపించేటువంటి ప్రేమలందరూ ఈ ఎవరో ఒక కవి చెప్పినట్టు మాట నాకు ఇప్పటికెప్పుడో చాలా కాలం క్రితం చదివాను. ప్రేమను ప్రేతాత్మను ఒకే పేరుతో పిలవద్దన్నాడు ఆయన. ప్రేమ కాని దాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. లోకపు ప్రేమ ప్రేమ కాదు, దేవుని ప్రేమ మాత్రం ప్రేమే. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఈ ప్రత్యక్షత యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభువు ప్రత్యక్షతలో ప్రేమ ఉంది. దేర్ ఈస్ లవ్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ అపిరెన్స్ ఆఫ్ క్రైస్ట్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 7వ వచనం, 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున వేసి సముద్రంలో దుమికాను. Therefore the disciple whom Jesus loved said to Peter, "It is the Lord." So when Simon Peter heard that it was the Lord, he wrapped his clothing about him, for he was naked, and jumped into the sea. ఆయన నీళ్లలోకి సముద్రంలోకి దూకాడు. ఏంటిది సముద్రంలో దూకడం? ఇది కూడా పెద్ద విషయమా? దీన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయాల్సిందేనా? పరిశుద్ధాత్ముడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనకు పాఠం నేర్పించడానికి రాశాడు. అతడు నదిలో దూకడం అతని పశ్చాత్తాపానికి ఇట్ వాస్ ఎ సింబల్ ఆఫ్ రిపెంటెన్స్. తనను తాను కనబరుచుకోకుండా తనను తాను నీళ్లతో కప్పివేస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోవడానికి గుర్తుంది. ఈ మధ్య కాలంలో ఒక బుక్ ఏదో చదువుతున్నప్పుడు దాంట్లో చార్లెస్ స్పర్జన్ గారి ఒక కొటేషన్, దాంట్లో విశ్వాసాన్ని సముద్రంతో పోల్చాడు. ద సీ ఆఫ్ ఫెయిత్ అన్నాడు. విశ్వాస సముద్రంలో దూకాల్సిన అవసరం ఉంది. విశ్వాస సముద్రం అనే సముద్రం ఎక్కడో లేదు, ఎక్కడ ఉందని అడగొద్దు. ఇక్కడ సముద్రంలో దూకాడంటే ప్రభు ప్రత్యక్షతలో పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. డ్యూరింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రిపెంటెన్స్. యోసేపు తనను తాను ప్రత్యక్షపరుచుకునేసరికి సహోదరులందరూ అరే ఆ రోజు రూబేన్ అన్నయ్య చెప్పిన మాట విని వాడిని గొంట్లో వేయకుండా ఉంటే సరిపోయిండేది, అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టేసి వాడి ఒంటి మీద ఉన్న బట్టలు పెరికేసి అయ్యో ఏంటిది అని పశ్చాత్తాపడడం ఆరంభించారు. దీన్ని మనసులో పెట్టుకొని చెడుగా వ్యవహరిస్తాడేమో అని భయపడిపోయారు. మీరేం కంగారు పడద్దు బాబు, మీరేమి చేయలేదు, చేసింది మీరు అనుకోండి, మీరేం చేయలేదు, కానీ దేవుడు నన్ను మీకు ముందుగా పంపించేంత వరకే మీరు చేయలేదు. ఎంత విశాలమైన దృక్పథం యోసేపుది. వారందరికన్నా వయసులో చిన్నవాడు, కానీ ఆయన చెప్పిన మాటలు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయి. మీరు చేశారని దుఃఖపడద్దు, మీరేం చేసేది, మీరు చేయలేదు, అంతా నా మంచి కొరకే జరిగింది. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. మీరు ఒకవేళ గుంట్లో పడ్డా, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినా, ఎవరైనా మీ వస్త్రాలు బెరికి వేసినా, ఇవన్నీ మీ మంచి కొరకే. ప్రతిదీ మన మంచి కొరకే. మనల్ని దూషించాలనుకోని మన మంచి కొరకే, మనల్ని విమర్శించాలనుకోండి అది మన మంచి కొరకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ అని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఒకటి ప్రేమ ఉంది, ప్రభు యొక్క ప్రత్యక్షతలో పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 13వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. కూడా పంచిపెట్టెను. ఈ మాటలు చదివినప్పుడు మనకు పస్కా సమయంలో విందు ఆచరించిన సందర్భము, ప్రభురాత్రి భోజన సందర్భము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం గుర్తొచ్చే అవకాశం ఉంది. నేను చదువుతున్నాను. దెన్ జీసస్ కేమ్ అండ్ టుక్ ద బ్రెడ్ అండ్ గేవ్ టు దెమ్ టుగెదర్ విత్ ద ఫిష్. ప్రభు యొక్క పోషణ,
నిన్న మధ్యాహ్నం ఎప్పుడో, ముందు రోజు మధ్యాహ్నం ఎప్పుడో తినింది వాళ్ళు. ఒక తల్లిలాగా వాళ్ళ ఆకలిని ఎరిగిన ప్రభు, భౌతిక పోషణ గురించి ఆలోచించినటువంటి దేవుడు, నీ భౌతిక అవసరాలు తీర్చడానికి శక్తిమంతుడు. ప్రభు సేవలోకి వచ్చి నేను 27 సంవత్సరాలైంది. 27 సంవత్సరాలుగా ఆయన నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఉద్యోగం లేదు, ఉద్యోగాలు చేయదలుచుకోలేదు, అయినప్పటికీ గ్రంథాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు ఆయన పోషించడం, సమృద్ధిగా పోషిస్తున్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ యాకోబు చెప్పిన మాట, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన నా దేవుడు, మనల్ని పోషించిన యెహోవా ఈరే మనకు పోషకుడు, మన పోషకుడు ఆయన. ప్రభు యొక్క ప్రత్యక్షతలో వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాడు. చూడండి, వాళ్ళ కోసం ఫ్రెష్గా బ్రెడ్ అండ్ ఫిష్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాడు. మా అనుదిన ఆహారము మాకు కావాలి అని అడగండి, మీరు తండ్రిని అడగండి, ప్రార్థించండి అని ప్రోత్సహించిన ప్రభు ఇప్పుడు అడగకుండానే వారికి ఆహారాన్ని అందిస్తున్నాడు. వితౌట్ ప్రేయింగ్ ఆర్ ఆస్కింగ్ హీ ప్రొవైడెడ్ ఫుడ్ ఫర్ దెమ్. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. ప్రభు ప్రత్యక్షతలో ఏముంది? ప్రభు ప్రత్యక్షతలోని 3 మూలకాలు, 3 విషయాలు. అందులో మొట్టమొదటి విషయం ప్రేమ ఉందని, రెండో విషయం పశ్చాత్తాపానికి అవకాశం ఉందని, మూడో విషయం పోషణ ఉందని మనం అర్థం చేసుకున్నాం. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడుతున్న మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రతి వానికి వారి వాని ప్రయోజనం నిమిత్తమై, లేకపోతే అందరి ప్రయోజనం నిమిత్తమై ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహిస్తావని, వాక్య ప్రత్యక్షతను అనుగ్రహిస్తావని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. మీ కుమారుడైన యేసు యొక్క ప్రత్యక్షతను నీ శిష్యులకు అనుగ్రహించావు. ఈ ప్రత్యక్షతలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ ప్రత్యక్షతలో ప్రేమ ఉందని, పశ్చాత్తాపానికి అవకాశం ఉందని, పోషణ ఉందని, ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన పోషణ ఉందని వాక్యం ద్వారా తెలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అటువంటి ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించి నడిపించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.